నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కొండా సురేఖ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు ఏమో కూతురుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తుంది. అంటే తల్లే కూతురుతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడించింది అనేందుకు ఎక్కడ ఆధారాలు అయితే లేవు. అయితే రేవంత్ రెడ్డి మీద కూతురు నోటుకొచ్చినట్టు మాట్లాడితే తనకేమి సంబంధము, కూతురు వ్యాఖ్యలు కూతురువి, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. కనీసము కూతురు మాట్లాడింది తప్పు అని కూడా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సురేఖ. కాబట్టి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అనుకుంటున్నది బాహాటంగానే ప్రెస్ మీట్లలో చెబుతున్నది ఏంటంటే కూతురితో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖనే మాట్లాడించింది అని చెప్తున్నారు. దాంతో జనాల్లో కూడా ఇదే అభిప్రాయం బాగా బలపడిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు రాఖీ పౌర్ణమి. ఇందాక అంటే సుమారుగా ఒక గంట కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొండా సురేఖ రాఖీ కట్టారు. ఆ రాఖీ కూడా కొంచెం ప్రత్యేకంగా ఉండాలి అన్న ఉద్దేశంతో బంగారంతో తయారు చేయించిన రాఖీని కట్టారు. ఒక రేవంత్ రెడ్డికే పరిమితం కాకుండా రేవంత్ రెడ్డి అల్లుడు, రేవంత్ రెడ్డి మనవడు కూడా రాఖీ కట్టింది. మరి వాళ్ళిద్దరికీ కూడా బంగారం రాఖీలే కట్టారా లేదా అనేది మనకు తెలియదు. రేవంత్ రెడ్డికి మాత్రం బంగారు రాఖీ కట్టింది ప్రత్యేకంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది తనకి చాలా టెన్షన్గా ఉంది. వేడు ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందే కొండా సురేఖనని క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు, దాన్ని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఎండార్స్ చేసి ఏఐసిసి పెద్దలకు పంపినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి మంత్రివర్గం నుంచి తప్పిస్తారా లేకపోతే ఆమె అంతటా ఆమెనే రాజీనామా చేయిస్తారా అనేది తేలాలి. ఈ నేపథ్యంలో ఈ రోజున రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ వచ్చి రేవంత్కు బంగారు రాఖీ కట్టింది. కూతురేమో రేవంత్ రెడ్డి నెట్ల పడితే అట్లా మాట్లాడుతుంది, తల్లేమో వచ్చి రాఖీ కడుతుంది. వీళ్ళ వైఖరి ఏమిటి అనేది అందరికీ అర్థం కాకుండా చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటి వరకు కూడా కనీసం మంత్రివర్గంలో సభ్యురాలుగా ఉంటూ కొండా సురేఖ కూతురు మాటలకు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. తను వ్యక్తం చేయడమే కాకపోగా మంత్రి భర్త కొండా మురళి కూడా కూతురు అభిప్రాయం కూతురుది, కూతురు ఏం మాట్లాడితే రేవంత్ రెడ్డికి మాకేం సంబంధం అంటున్నారు. ప్లాన్ ఏ అయిపోయింది, ఇక ప్లాన్ బి ఏమిటో చూడాలంటున్నారు. అంటే ప్లాన్ ఏ అయిపోయింది అంటే రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది ప్లాన్ ఏ అన్న విషయం అర్థమవుతోంది. మరి కూతురు తనంతట తనగా ప్లాన్ ఏని చేసుకుందా, డిజైన్ చేసుకునిందా? తల్లికి తండ్రికి సంబంధం లేదా, అసలు ఏం చెప్పలేదా, వాళ్ళకి చెప్పకుండానే ఉంటుందా? మరి ప్లాన్ బి అంటే ఏమిటి? ఎదురు తిరగటమా, లేదా వేరే పార్టీలో చేరటమా, ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయటమా, ఇట్లాంటివి ఏవో ఉండుంటుంది. అందుకని ప్లాన్ బి ఏమిటో చూడాలి అన్నారు. సో ఏదేమైనా కానీ రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టడం అనేది ఇక్కడ హైలైట్. థ్యాంక్ యూ.